చూస్తున్నానా. సో నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫెయిరా? అక్క పాపం వెళ్ళిపోయేటప్పుడు మేము కూడా అన్నపూర్ణేశ్వరి దగ్గర కారు చూసామన్నా. ఎవరో బలి పెట్టారని ఇష్టాలు ఎలిమినేషన్ వెళ్ళిపోతున్న ఇదేంటి రీతు ఒక కారు వెళ్ళిపోతుంది అని బాధపడి ఎవరు పెట్టారు. సారీ శ్రీజ అది చూసామన్నా. వెళ్ళిపోయింది అక్క. ఏం కాదు, ఇప్పుడు కొంచెం ఇన్ని రోజులు మాట్లాడింది కన్నా కొంచెం ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటారు కొంచెం. అంటే శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ అంటారు. ఫెయిర్ అన్న. అంటే డిమాండ్ పవన్ గేమ్ ఆడినప్పుడు డిమాండ్ పవన్ గెలవకుండా శ్రీజానే గెలిచారని చెప్పి ఆడియన్స్ అందరు కూడా చెప్తున్నారు. మరి నిజంగా పవన్ ఎందుకు నచ్చట్లేదు, శ్రీజాకి ఎందుకు నచ్చుతుందో నాకు అర్థం కాదు. అంటే ఆమె గొంతుకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఆమెన్న డేర్నెస్కి సపోర్ట్ చేస్తున్నారా జనాలు అర్థం కావట్లా. ఇప్పుడు ఇన్ని రోజులు అన్న ఎవరు ఎలిమినేట్ అయినా పెద్దగా ట్రోలింగ్ ఏమవ్వలేదు, కానీ శ్రీజాకి ఎలిమినేట్ అయిన కాడ నుంచి ఇన్స్టాలో మోత మోగిస్తున్నారన్న. శ్రీజ ఎలిమినేట్ అయిందా అని చెప్పి చేస్తున్నారు. ఏం కదా అక్క, ఎలిమినేట్ అయితే అయింది, ఏమైంది చెప్పు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ చేయి. తనుజ అక్క సపోర్ట్ చేయి, ఇమానియల్ని సపోర్ట్ చేయి, ఓకేనా? ఏం కాదు. అసలు బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఏవి కూడా ప్లే చేయలేదు శ్రీజాది. మరి ఎలా చూడొచ్చు అది? ఏమైనా రీఎంట్రీ ఉండబోతుంది అంటారా? రీఎంట్రీ ఉంటే మళ్ళీ కంపే. బిగ్ బాస్ ఇన్ని రోజులు ఉన్న గోల సరిపోక మళ్ళీ ఇప్పుడు అసలుకే కండలు ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారనుకో. అసలు ఈ సినిమా ఎట్లుందంటే ఇప్పుడు మనం నార్మల్గా ఒక సినిమా చూసి థియేటర్ నుండి వచ్చేస్తాం కదా, అట్లా కాదు. సినిమా రియాక్ట్ చేసి 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 రీల్ని తిప్పి మళ్ళీ పోస్ట్ కార్డ్కి తీసుకొస్తున్నారన్న బిగ్ బాస్. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే శ్రీజాని సీక్రెట్ రూమ్ లో పెట్టారని చెప్పి చెప్తున్నారు. మీరేమో సీక్రెట్ రూమ్లో రాత్రి కన్నా కారు వెళ్ళిపోయిందని రీల్స్ ఆవాసన పెడుతుంటే రూమ్లో ఎందుకు పెడతారన్న? జనాలు పిచ్చోళ్ళని చేస్తారా? చేయరన్న. వెళ్ళిపోయింది. ఒకవేళ ఏమన్నా బిగ్ బాస్ రేటింగ్ ఏమన్నా తగ్గిపోయి ఈ ఉన్నోళ్ళ వల్ల కూడా కాకపోతే ఆమె గొంతు కోసమే తీసుకొస్తారేమో, అంతే. రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు? రమ్య మోక్ష గారు అదే పికిల్స్ గారు రాంగ్లోనే స్టార్టింగ్లోనే అందరి మీద పవర్ గట్టిగా రాటం కండ్లు చూపించడానికి తీసుకొచ్చింది గట్టిగా. చూద్దాం ఇంక ఇవేం చేస్తుందో. అదే అంటే రమ్య మోక్షకి మాట్లాడడం రాలేదు, ఏదో భయపడుతూ మాట్లాడిందని చెప్పి చెప్పారు. మీరేమన్నారు? ఎందుకు మాట్లాడింది అన్న? అమ్మ ఫైర్గా మాట్లాడింది కదా. అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్న తనుజ పవన్ వాళ్ళందరితో బాగానే మాట్లాడింది, బాగానే ఫైర్గా మాట్లాడింది. కానీ ఏంటంటే ఈమె కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంటే ఇప్పుడు అలాగే చిట్టిపికిల్స్ రమ్య వచ్చింది కదా, ఇప్పుడు తను మన పవన్కి రీతుకి మధ్యలో ఏమైనా గొడవ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అమ్మో, అసలు వాళ్ళిద్దరూ అయస్కాంతం వాళ్ళు ఇచ్చినట్టు అలిగిపోయారన్నో. వాళ్ళిద్దరి మధ్య ఏ తుఫాన్లు గాలి వచ్చినా ఆగదో. వాళ్ళిద్దరు కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే అయస్కాంతం అను పినిసి ఎట్లా అతుక్కుంటారో అట్లా అతుక్కుపోయారు. నేను షాక్ అయిపోయినా. అసలు ఇంకా రీతు ఎలిమినేట్ అయిపోతుంది, పవన్ నుంచి వెళ్ళిపోతున్నా, రియాక్ట్లో ఎమోషనల్ అయిపోతుంది కదా. వాము, నేనైతే 2 నిమిషం మళ్ళీ రీచ్ చూసాను రీల్ కోసం. భలే ఏడుస్తుంది అన్న. నేనా పవన్, నువ్వు లేని నేను ఉండలేను పవన్. బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోమని నేనైతే నేను మర్చిపోను పవన్. వాము, నాకైతే ఏడుపు వచ్చేసింది. అమ్మా నిజంగా లవర్ కోసం 2-3 సంవత్సరాలు లవ్ చేసి సిన్సియర్గా ఉంటారు చూసావా, అంత కనెక్ట్ అయిపోయారు రా బాబోయ్. ఆయన ప్రతిసారి అమ్మాయిలు వెళ్ళిపోయిన సార్ ప్రతిసారి ఏడుతున్నాడు అన్న. ఇక కొత్త ఏమన్నా అన్నకి ప్రతి పోయిన కూడా ఆడవడం పట్టుకోవడం ఏందన్న ఓదార్చి చేతులు పట్టుకుని నార్మల్గా ఉన్న ఎవరినైనా ఓదార్చు, దగ్గర పోయి పట్టుకొని దూరం అవుతున్నట్టు అంటే జనాలు గెలిపిపోయిన పవన్ దూరం అవుతున్న బాధపడింది అన్న. పక్క పవన్ కోసం వచ్చింది అనుకుంటా అన్న బిగ్ బాస్కి. ఏందన్నా పవన్ కి బ్రెయిన్ లేదు అని చెప్పి రమ్య అన్నది కదా, ఎలా చూడొచ్చు? బ్రెయిన్ లేదందా? అదే అన్న, జనాలు ఆమె ముందు కరెక్ట్గా ఏంటంటే కొత్తగా వచ్చిన మురిపం ఏదో అంటారు చూసావా, ఆ మురిపెంతో ఫస్ట్ అట్లా మాట్లాడుతుంది అన్న. ఉండదో ఉండదో గ్యారెంటీ లేని పర్సన్స్. మాధురి గారి గురించి ఏం చెప్తారు? రాగానే అందరిని భయపెట్టేశారు కదా. భయపెట్టేసిందంటే అదే అన్న, ఫస్ట్ రాంగ్లోనే ఉగ్రసింహం వచ్చినట్టు బిగ్ బాస్లో అడుగుపెట్టి మరి జనాలు ఎట్లా చూడాలా? పిక్కిల్స్ వచ్చిందంటే మరి బిగ్ బాస్ ఒక లెవెల్లో లెగాల, జనాలు అందరూ అట్రాక్ట్ అవ్వాలా అని విధిలో చూపిస్తున్నారు.